నేటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్లో భారత్ సమ్మిట్ జరగనుంది. 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు సదస్సులో పాల్గొంటారు. అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. తొలి రోజున హైదరాబాద్ డిక్లరేషన్ ఉంటుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న భారత్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. 100కు పైగా ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది ఎంపీలు, సెనేటర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ ఖాతాలో ప్రభుత్వం పోస్ట్ చేసింది. ప్రపంచానికి దారి చూపేలా భారత్ సమ్మిట్ 2025 అని క్యాప్షన్ ఇచ్చింది. భారత్ సమ్మిట్ 2025 చరిత్రలో నిలిచిపోతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రపంచవ్యాప్తంగా కీలకంగా ఉన్న అంశాలను తెలంగాణ రాష్ట్రం బాధ్యతగా తీసుకుని చర్చించబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ మూల విధానాలు ఈ సమ్మిట్లో చర్చించబోతున్నామని భట్టి తెలిపారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు, అట్లాగే ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం అంశాలపై ద్వైపాక్షిక, సైద్ధాంతిక చర్చలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. ఇవాళ హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరించనున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలకోపన్యాసం చేరున్నారు. ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ప్రసంగిస్తారు.